బిల్డింగ్లకు, కార్లకు, మూడోది ఫోన్కి. ఫోన్కి ఇచ్చినంత టైం ఎప్పుడన్నా దేవునికి ఇచ్చామా? ఈరోజు మీరు ఒకసారి ఫోన్ ఎంతసేపు మీ చేతిలో ఉంటుందండి? ఎంతసేపు ఫోన్ మీ చేతిలో ఉంటుంది? ఫోన్లోకి వెళ్ళి మీరు చూడండి, యూసేజ్ అని ఉంటుందండి. దాంట్లో ఎంత మీరు ఫోన్ వాడారని యూసేజ్ చెక్ చేసుకోండి. దేవునికి మీరు ఎంత టైం ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు ఎగ్జామినేషన్ మీరు భోజనంకి లంచ్కి వెళ్ళకముందు ఓపెన్ చేసి ఫోన్ ఎన్ని గంటలు వాడారు అనేది మీకు మొత్తం డీటెయిల్ చెప్తుంది. ఆ రికార్డ్ చూడండి. దేవునికి మీరు ఎంత టైం ఇచ్చారో రికార్డ్ చూడండి. ఫోన్ని చూసినట్టు దేవుని చూస్తే ఎంత బాగుంది కదండి. ఫోన్ని చూసినట్లు దేవుని చూస్తే, దేవుని సన్నిధి చూస్తే ఏడో ఉండేవాళ్ళం. ఒప్పుకుంటారా లేదండి? ఈరోజు ఫోన్ చివరికి బాత్రూంలో కూడా తీసుకుపోవాలి. బాత్రూంలో కూడా ఫోన్ లేకపోతే టెన్షన్ కలవరం. అయ్యో, నా నెట్వర్క్లో నేను దూరం అయిపోతున్నాను. పడుకుంటే కూడా ఫోన్ ఎక్కడ ఉండాలి? కాలు దగ్గరనా? అబ్బా, ఎక్కడ పెడతారండి? తల పక్కనే. ప్రయాణం చేస్తున్నప్పుడు దేని దగ్గర ఉండాలి? వద్దురా నాయన, గుండె దగ్గర పెట్టకరా బాబు అని చెప్తే కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటామండి? నా గుండెకు దగ్గర. అదే నా గుండె. ఏది? ఫోన్. ఆలోచించండి, ఫోన్ని కానీ చూసినట్లు దేవుని కానీ చూస్తే ఎలా ఉండొచ్చు?